మీరు కనుక జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ సెంటర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే స్టార్ట్ చేసి ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళు ఈ జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ సెంటర్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా బ్రాండింగ్ చేసుకోవాలో చెప్తారనమాట. అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ బాగుంటుందో బాగోదో కూడా చెప్తారు. అర్థమైందా అండి? సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మనకి సీజన్ వైజ్ మెనూ అంటూ ఏముండదు, ఓవరాల్గా స్టాండర్డ్ మెనూవే ఉంటుంది. సో మన బాస్కెట్ రాబిన్స్లో మనకి సర్వీస్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మనకి మార్జిన్స్ ఎక్కువ ఉండవు. వేరే దాంట్లో మార్జిన్స్ ఎక్కువ ఉండి డబల్ రేట్స్కి అట్లా వాళ్ళు క్రియేట్ చేసుకొని ప్రైసింగ్ పెడతారు. సో మన బాస్కెట్ రాబిన్స్లో ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ బాస్కెట్ రాబిన్స్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్ కానీ, వాళ్ళు చేసే ప్యూర్ ఫుడ్ మెటీరియల్ కానీ, మనమైతే మిల్క్ క్రీమ్ అనుకున్నామో, న్యాచురల్ ఫ్రూట్స్ అనుకున్నామో, ఏవి ఎక్కడ ఏ స్టాండర్డ్ తగ్గరు కాబట్టి సో వాళ్ళే ప్రైసింగ్ చేసి మనకు పంపిస్తారు. ఆ ప్రైసింగ్ పొందుతాము. సో మన దగ్గర కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. లైక్ ఫేవరెట్స్ అంటాము, టైమ్లెస్ అంటాము, డిలైట్ అంటాము, గవర్నమెంట్ అంటాము. సో అవన్నీ ఒక్కొక్క స్కూప్కి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే తక్కువ రేట్ ఉన్నది తక్కువ స్టాండర్డ్ అని కాదు. లైక్ ఎలా అంటే తక్కువ స్టాండర్డ్ అంటే ఫేవరెట్లో కూడా ఇప్పుడు చాక్లెట్ ఉంది, సో దానికి ఇన్పుట్ తక్కువ అవుతుంది. వేరే ఫ్లేవర్ ఉంది, దానికి డ్రై ఫ్రూట్స్ ఉంది, సో దానికి ఇన్పుట్ ఎక్కువ అవుతుంది. సో ఆ ప్రకారంగా కేటగరైజ్ చేసి మనము డిస్ప్లేలో పెడతాము. వేరే వాళ్ళు కూడా లైక్ వేరే బ్రాండ్స్ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళు ఏదైతే ఇన్పుట్ ఉంటుందో వాళ్ళు వాడే సమ్ మిల్క్ పౌడర్ కానీ, ఎసెన్స్ కానీ, వాళ్ళు చేసే ఏవైతే ఉంటాయో దానికి తగ్గ కాస్ట్ చేసుకొని వాళ్ళ మార్జిన్స్ ఎక్కువ పెట్టుకుంటారు సహజంగా. సో మన బాస్కెట్ రాబిన్స్లో మనకి సర్వీస్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మనకి మార్జిన్స్ ఎక్కువ ఉండవు. వేరే దాంట్లో మార్జిన్స్ ఎక్కువ ఉండి డబల్ రేట్స్కి అట్లా వాళ్ళు క్రియేట్ చేసుకొని ప్రైసింగ్ పెడతారు. సో మన దగ్గర ప్రైసింగ్ కానీ, కేటగిరీస్ కానీ అందరినీ దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. లైక్ స్మాల్ స్కూప్స్ ఉంటాయి, రెగ్యులర్స్ ఉంటాయి, డబుల్ స్కూప్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటాయి, లార్జ్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 6 members 7 members ఉన్నారు. సో అప్పుడు ఏంటి మనం ఒక లార్జ్ ఫ్యామిలీ సైజ్ స్కూప్స్ ఇస్తాము. ఒక ఇద్దరు ఉన్నారు, డబుల్ స్కూప్స్, సింగిల్ స్కూప్స్. ఏంటంటే లైక్ వాళ్ళు కేటగిరీస్ మనకి డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ ప్రైసింగ్ లైక్ టైమ్లెస్ కానీ, ఫేవరెటీస్ కానీ, డిలైట్ కానీ, గవర్నమెంట్ కానీ. సో దట్ ఏంటంటే వచ్చిన కస్టమర్ ఎవరైనా సరే, ఏ రేంజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా వాళ్ళు తినేసి వెళ్ళేటట్టు ఉంటాయి. సో మనకి సీజన్ వైజ్ మెనూ అంటూ ఏముండదు, ఓవరాల్గా స్టాండర్డ్ మెనూవే ఉంటుంది. సో ఆల్ సీజన్స్లో ఒకటే మెనూ ఉంటుంది. అండ్ మనకు వచ్చే ప్రోడక్ట్స్ కూడా అంటే ఎలా ఉంటుందంటే బాస్కెట్ రాబిన్స్లో అయితే ఎవ్రీ మంత్కి ఫ్లేవర్ ఆఫ్ ద మంత్ అని ఉంటుంది. సో ఎవ్రీ మంత్కి ఒక కొత్త ఫ్లేవర్ ఒకటి యాడ్ అయి ఉంటుంది. అది డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. సో అంతకుమించి మనకి ఎవ్రీ సీజన్కి ఒక ప్రైజింగ్, సీజన్ లెస్కి ఒక ప్రైజింగ్ అలా ఏమి ఉండదు. ఒక స్టాండర్డైజేషన్ అయితే మెయింటైన్ చేయాలి. సో మనకి కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మనము లైక్ ఫ్లేవర్ ఆఫ్ ద మంత్ పెట్టినట్టే లైక్ ఏదన్నా అకేషన్ బట్టి ఉంటుంది. లైక్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అయితే ఆ రోజుకి సంబంధించిన ఫ్లేవర్ ఒకటి వస్తుంది. లేదన్నా అలా డిఫరెంట్గా ఆలోచించి కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. అవి అట్రాక్ట్ చేస్తూనే మన స్టాండర్డైజ్డ్ మెనూని కూడా మేము మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో దట్ కస్టమర్స్ ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. సో ఎలా అయితే వ్యాలంటైన్స్ డేకి మనకు వ్యాలంటైన్స్ ఫ్లేవర్ ఉంటుందో, ఇండిపెండెన్స్ డేకి ట్రై కలర్ అని ఉంటుంది. సో అకేషన్ బట్టి దాన్ని రిప్రజెంట్ చేస్తూ కొత్త కస్టమర్కి కొత్త ఫీల్ ఇవ్వడానికి, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా కొత్త ఫ్రెష్నెస్ ఇవ్వడానికి మనం ఫ్లేవర్స్ అన్నీ డిస్ప్లేలో పెడుతూ ఉంటాము. సో మన మెనూ కార్డ్ డిజైన్ చేసేటప్పుడు కూడా మన బ్రాండింగ్ అనేది మెనూ కార్డులో క్లియర్గా కనిపిస్తూ, మన ప్రైసింగ్ కూడా ఎప్పుడైనా లో లెవెల్ నుంచి హై లెవెల్కి యూజువల్గా అందరూ అదే చేస్తుంటారు. సో అలానే ఉండాలి. అండ్ మోస్ట్లీ మనం మెనూ కూడా ఎట్లా పెట్టాలంటే వాల్మార్ట్ వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో లైక్ ఒక కస్టమర్ని మినిమం వాళ్ళు పర్చేస్ చేసేది అట్ ద ఎండ్ పెట్టి మిగిలినవన్నీ దాటుకుంటూ దానికి వెళ్ళేటట్టుగా మన మెనూ కూడా అన్నీ మనం డిస్ప్లేలో పెట్టి వాళ్ళకి అలవాటైనది లాస్ట్లో పెడితే సో వాళ్ళు మిగిలిన కూడా ఏమున్నాయో కూడా చూసే. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని మైండ్లో పెట్టుకొని ఆ మెనూ అనేది డిజైన్ చేయాలి. సో కలర్ ఆఫ్ యువర్ మెనూ కూడా ఎలా ఉండాలంటే మీ థీమ్, మీ బ్రాండింగ్ థీమ్ కానీ, మీ ఇంటీరియర్స్ కానీ, మీ బిల్లింగ్ కౌంటర్ కానీ, మీ డిస్ప్లే మెషిన్ కానీ, ఇవైతే ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా మీ మెనూ కార్డు కూడా ఉంటే చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకే లెవెల్లో ఆఫ్ దీంట్లో థీమ్లో ఉంటుంది. సో మెనూ కూడా ఎలా డిసైడ్ చేస్తామంటే బాస్కెట్ రాబిన్స్లో అయితే ఫ్రాంచైజ్ మనం ఓనర్స్ డిసైడ్ చేయరు, లైక్ బాస్కెట్ రాబిన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. వేరే వాళ్ళు కూడా ఎలా డిసైడ్ చేస్తారంటే వాళ్ళ ఇన్పుట్ ఎంత అవుతుంది, సో వాళ్ళ బిజినెస్ మార్జిన్ వాళ్ళకి ఎంత వస్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక మెనూని డిజైన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ కస్టమర్ బేస్ ఏ లెవెల్ ఆఫ్ కస్టమర్ బేస్ ఉంటుంది అవన్నీ ఆలోచించుకొని ఆ డిజైన్ అనేది చేస్తారు. అండ్ నేమింగ్ కూడా మీ మెనూలో ఎలా ఉండాలంటే అట్రాక్టివ్గా ఉండాలి. అంటే ఈజీగా గుర్తుండిపోయేటట్టు, మనకి బాగా అలవాటు ఉన్నవి, అంటే ఏదో మనకు తెలియని ఒక ఐటమ్ పేరులా కాకుండా
మనకి బాగా ఆ వాడుకలో ఉన్న నేమింగ్ అయితే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ అండ్ అడగడం కూడా ఈజీగా ఉంటుంది. కొత్త కస్టమర్ ఎవరైనా వచ్చినా కూడా సో వాళ్ళకి గుర్తుండిపోయేటట్టు ఉంటే మీ బ్రాండ్ ఈజీగా మార్కెట్లో. సో మన డిస్ప్లేలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లైక్ బాగా మూవ్ అయ్యేవి కొంచెం దూరంగా పెట్టి, ఏవైతే సరిగ్గా మూవ్ అవ్వో అవి కస్టమర్కి బాగా కనిపించేటట్టు అలా కనుక పెడితే సో ఎలానూ బాగా అలవాటు ఉన్నవి ఎక్కడ పెట్టినా తీసుకుంటారు కాబట్టి, అలవాటు లేనివి కనుక వాళ్ళకి డిస్ప్లేలో పెట్టి వాళ్ళకి టేస్ట్ ఇస్తే వాళ్ళకి నచ్చితే అవి కూడా మూవ్ అవుతాయి, మార్కెట్లోకి బాగా ఫాస్ట్గా వెళ్తాయి. సో ప్రోడక్ట్ అంతా సేమ్ ఉంటుంది. ఎందుకైతే వాళ్ళకి అలవాటు లేని కొత్త ఫ్లేవర్స్ని ఆల్రెడీ రోజు తినే ఫ్లేవర్స్నే కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళకి సో ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళకి తెలిసిన ఫ్లేవర్స్ని కొంచెం వెనకాల పెట్టి తెలియని ఫ్లేవర్స్ని ఏవైతే ముందు పెడితే వాళ్ళకి చూస్తే మనం డిస్ప్లేలో అన్నీ పెడతాం, నచ్చితే తీసుకుంటారు, టేస్ట్గా ఆఫర్ చేస్తాము, నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు, అది వాళ్ళ ఇష్టం. సో ఆల్రెడీ మనకి తెలిసిన ఫ్లేవర్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా నేమింగ్తో పిలుస్తారు కాబట్టి దాని ప్రాపర్ ప్లేసింగ్ అంటూ ఏముండదు. బట్ తెలియనివి మాత్రం వాళ్ళకి డిస్ప్లేకి బాగా ఉంటుంది. సో మీరు కనుక జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ సెంటర్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. సో మన మెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే చెప్పారో ఆయనే A to Z సమాచారాన్ని మన కోర్సులో ఇస్తారనమాట. సో ఫ్రీడమ్ యాప్లో ఈ ఒక్క కోర్సే కాదండి, ఈ ఒక్క బిజినెస్ గురించే కాదు, ఆల్మోస్ట్ అన్ని వ్యాపారాల గురించి కోర్సులు ఉన్నాయి. ఇలా చూసుకున్నట్లయితే 500 కంటే ఎక్కువ కోర్సులు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. సో ఈ కోర్స్ సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే అన్ని కోర్సులు కలిపి మంత్కి 399 రూపీస్ మాత్రమే. సో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.